హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. మీరు త్వరగా సొంత ఇల్లు కట్టుకోవాలంటే ఈ చిన్న పరిహారాన్ని చేయండి. ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కల ఉంటుంది. ప్రతి ఒక్కరూ సొంతంగా ఒక ఇల్లు కట్టుకోవాలని లక్ష్యంతో చాలా కష్టపడతారు. పట్టణాల్లో సొంత ఇంటికి చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. పెద్ద నగరాల్లో ఇల్లు, భూమి చాలా ఖరీదైన విషయాలు. సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవడానికి వాస్తు శాస్త్రంలో కొన్ని పరిహారాలు సూచిస్తారు, జరుగుతూనే ఉంటుంది. కాబట్టి మీరు ముందుగా శని దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి. శనివారం రోజు పడమర దిశలో నువ్వుల నూనెతో ఒక దీపం వెలిగించి శని స్తోత్రం మనసులో ఇంటికి సంబంధించిన ధ్యానించాలి. ఇలా చేస్తూ ఉంటే కొన్ని రోజుల్లో మీ సొంత ఇంటి కల నెరవేరుతుంది. ప్రతి మంగళవారం ఆవులకు ఏదైనా తినిపించాలి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అలాగే మీరు కోరుకున్న గల కోరికలు అతి త్వరలో నెరవేరుతుంది. అద్దె ఇంటి నుంచి సొంత ఇంటికి మారాలనుకుంటున్న కల ఉన్నవారు ఇప్పుడు నివసిస్తున్న ఇంటిలో పడమర దిక్కు రాగితో చేసిన ఏదైనా అలంకార వస్తువులను పెట్టాలి. ఇలా చేస్తే శని అనుగ్రహం అవుతుంది. భావన చాలా మందికి ఉంటుంది. అయితే ఇందులో నిరాశన లేదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మీరు ఉంటున్న అద్దె ఇంట్లో కూడా మీ కుటుంబంపై వాస్తు కట్టడం సరైన. ఖచ్చితంగా కొన్ని వాస్తు నియమాలు తప్పనిసరిగా పాటించాలి. మీ ఇంటి ముందు వచ్చిన పక్షులకు బియ్యం గింజలు వేయడం, నీళ్లు పెట్టడం వల్ల కూడా మీకు సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఇలా చేయడం వల్ల కూడా మీరు అనుకున్న కోరికలు త్వరగా నెరవేరుతుంది. ఇలా ఉంటే గనుక మీ ఇంట్లో కష్టాలు తప్పవు. అలాగే ఇంటికి వంటగది కూడా అర్థం అస్సలే పెట్టకూడదు. ఇంటి ప్రధాన ద్వారానికి ముందు చెట్టు, విద్యుత్ స్తంభాలు లేకుండా ఉండాలి. ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేయండి. ఇది మీకు అదృష్టాన్ని తీసుకువస్తుంది. అలాగే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకు పోతుంది. ఎందుకంటే సూర్యాస్తమయం తరువాతనే లక్ష్మీదేవి ఇంటికి వచ్చే సమయం. కాబట్టి ఆ సమయంలో ఇంటిని చీపురుతో ఊడిస్తే లక్ష్మీదేవి ఇంటిలోకి ప్రవేశించదు. ఆ ఇంట్లోనే దంపతుల మధ్య కుటుంబ కలహాలు తగ్గడంతో పాటు అన్యోన్యత పెరుగుతుంది. మీ ఇంటిలో కలహాలు మీ ఇంటి హాల్లో పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోను పెట్టుకుంటే ఇంట్లో గ్రహ దోషాలు, మృత్యువులు ఏమైనా ఉన్నా అవన్నీ తొలగిపోతాయి. అద్దె ఇంట్లో ఉన్నా సరే ఆగ్నేయంలో మాత్రమే వంటగది ఉండేలా చూసుకోవాలి అని వాస్తు నిపుణులు చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంటి ముందు గోరెంటాకు చెట్టును పెంచుకోకూడదు. మీ సంపద పెరుగుతుంది. ఇలా చేస్తే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం ప్రాప్తిస్తుంది. మీ సొంత ఇంటి కల నెరవేరుతుంది, సుగంధం అవుతుంది. తాబేలు విగ్రహం పూజ గదిలో తప్పనిసరి ఉండవలసిన వస్తువు అని వాస్తు శాస్త్రం చెబుతుంది. అలాగే ఉంది. విజయవంతమైన జీవనం, మంచి ఆరోగ్యం కోసం ఈ తాబేలు విగ్రహాన్ని పూజ గదిలో ఉంచితే చాలా మంచిది. సూర్యోదయం కాకముందే స్త్రీలు ఇంటిని శుభ్రం చేయాలి. బారెడు పొద్దెక్కిన తర్వాత లేచి ఇంటిని శుభ్రం చేస్తే ఆ ఇంట్లో దరిద్ర దేవతలు వెంటాడుతుంది. ఆడవారు ఎప్పుడు కూడా దిండ్లపై కూర్చోకూడదు. ఆడవారనే కాదు, ఇంట్లో ఎవరు కూడా ఇది చేయకూడదు. దిండ్ల మీద కూర్చోకూడదంట. ఇలా చేస్తే మీరు
మార్చకుండా నష్టపోతారు. ఈశాన్యంలో ఉండే వివిధంగా చూసుకోవాలి. మీరు కోరిన కోరికలు త్వరగా తీరేందుకు ఇంట్లో నిత్యం ఉదయం సాయంత్రం దీపారాధన చేసి మీ మనసులో ఉన్న కోరికలను ధ్యానించాలి. సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవడమే మీ కల అయితే ఒక వేప చెట్టుతో చిన్న ఇంటిని వేసి మీ పూజ గదిలో ఈ వేప చెక్కతో చేసిన ఈ ఇంటిని ఉంచి ఇలా చేయడం వల్ల మీ సొంత ఇంటి కల త్వరగా నెరవేరుతుంది. మీరు ఇంటికి ఈ యజమాని అవుతారు. ఇలా చేయడం వల్ల మీ ఇంటికి డబ్బు వస్తుంది. ఆ తర్వాత ఇంటి కల నెరవేరే అవకాశం ఏర్పడుతుంది. వాటి పరిస్థితుల్లో పెట్టకూడదు. అలాగే గుమ్మానికి ఎదురుగా కూడా ఉంచకూడదు. వాస్తుశాస్త్రం ప్రకారం బాత్రూంలో ఉంచిన బకెట్లో ఎప్పుడు కూడా సగం నీళ్ళతో ఉండకూడదు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడతారు. లక్ష్మీదేవి అత్యంత ఇష్టమైన కొబ్బరి కాయను కొట్టి ప్రతి శుక్రవారం పూజలు చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుండి మీకు ఉపశమనం లభిస్తుంది. ఇంటి ముఖద్వారం వద్ద తొండంతో ఎత్తి ఉన్న ఏనుగుల బొమ్మలు ఉంచినట్లయితే దుష్ట శక్తులు ఇంటిలోనికి రాకుండా ఉంటాయి. ఇలా చేయడం వల్ల మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. మీకు అప్పుల బాధలు తీరాలి అంటే ప్రతిరోజు మీరు కొబ్బరి నూనెతో దీపారాధన చెయ్యాలి. ఇంట్లో గొడవలు తగ్గాలి అంటే ఆముదంతో దీపారాధన చేయాలి. నిత్యం లక్ష్మీదేవి కటాక్షం కోసం ఆవు నెయ్యితో దీపం పెట్టాలి. మంచి ఆరోగ్యం సంపద కోసం మీ ఇంట్లో కలబంద తులసి చెట్లను ఖచ్చితంగా పెంచాలి. ఈ ఇంట్లో వాస్తు నియమాలు పాటించకపోతే అనేక ఇబ్బందులు వస్తాయి. అలాగే ఆర్థిక తీవ్రత పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. కాబట్టి పైన తెలిపిన వాస్తును మీ ఇంటికి పాటిస్తే ఇంట్లో మీరు కోరిన కోరికలు అలాగే మీరు త్వరగా నెరవేరుతాయి. ఈ వీడియో గనక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ని చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అందరికీ ధన్యవాదములు.